మనం మేక తలకాయ కూర తెచ్చుకునేటప్పుడు బ్రెయిన్ వచ్చింది కదండి. ఇది ఈ బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా చాలా టేస్ట్ ఉండిద్ది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం అండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వద్దండి, కొంచెం. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకున్నాం. చాలా స్మూత్గా ఉంటుందండి. దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే ఎగ్గు పొరటు అయినట్టు అయింది. ఎక్కువ తెప్పొద్దు. నేను కొంచెం పీసులుగా కట్ చేసాను, అంతే చాలు. ఇది ఫ్రై అవ్వాలి. దీనిలో వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ చాలు. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఎక్కువ తిప్పొద్దు దీన్ని, ఊరికే అట్లా ఇట్లా తిప్పేసుకుంటే ఉడికిద్ది. ఇట్లా ఇట్లా మనం సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై అవనిద్దాము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కారం అది వేసుకున్నాం. చూడండి, ఇట్లా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం కారం, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. కొంచెం మటన్ మసాలా కొంచెం. సిమ్లోనే పెట్టి ఒకసారి ఫ్రై చేద్దాం. చాలా బాగుంటుందండి. ఇంకా పీసెస్ పట్టేటట్టు ఫ్రై చేసి, చిదురుగా ఫ్రై చేయొద్దు. ఏ పీస్కి ఆ పీసే. నేను ఏంటంటే ఒక్కటే ఉంచకుండా పీసులుగా 4 పీసులుగా కట్ చేసాను. ఇది ఫైనల్గా అయిపోయిందండి బ్రెయిన్ ఫ్రై. కొంచెం కరివేపాకు పైన ఇట్లా సన్నగా కట్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అట్లా కొత్తిమీర కొంచెం కొత్తిమీర, అంతే అయిపోయింది. సరే చూద్దాం. చూసారు ఎంత బాగా వచ్చిందో. స్టవ్ ఆపేసుకున్నాం. బ్రెయిన్ ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకున్నాం. కర్రీలో కానీ వేసుకోవచ్చండి. మనం కర్రీ చేసుకునేటప్పుడు నేను ఫ్రై చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చింది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం. అయిపోయింది. బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చూసి చెప్తానండి. చాలా సూపర్గా ఉంది. కారంగా కమ్మగా ఉందండి. చాలా స్మూత్ గా పోతా ఉంది. చాలా టేస్ట్ ఉంది. నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.